తగలబెడతాలు 5 తగలబెడతాలు అనే ఒక సిచ్యువేషన్, ఒక మచ్చ అనేది ఉంది. ఓకేనా, కుల రాజకీయాలు అనే ఒక మచ్చ అనేది ఉంది. ఈ రోజుతో ఆ రాజకీయానికి తెర వేశాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాదల్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఎట్లా ట్రైనింగ్ ఎట్లా ఇచ్చాడో, ఆయనకి ఓటు వేసినందుకు నాదల్ల మనోహర్ గారికి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చాడా, ఆ కొడుకు ఇవ్వకుండా ఈయనకి ఎందుకు ఇచ్చాడా అన్న బాధ ఈ రోజుతో పోయింది. ఓకేనా, చంద్రబాబు నాయుడు గారు ముందు తర్వాత రాజీనామా చేసి రిజర్వ్ మన అంటారు కదా, అయిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ఉండి ముందుకు నడిపిస్తాడు అనే ఫీలింగ్ ఈ రోజు కలిగింది. ఇన్ని రోజులు కామ్కి ఎందుకున్నాడు బా, ఏం మాట్లాడినాడు బా, ఒక హ్యాపీనెస్ ఈ రోజు కనపడింది. ఎందుకు ఆ మాట అన్నానంటే, బా యోగి గురించి గుర్తు చేశాడు, ఒక పోలీస్ గురించి గుర్తు చేశాడు. పోలీసుని రీసెంట్గా 6,000 మందిని తీసుకుని కానిస్టేబుల్స్ని పోస్టులు ఫిలప్ చేసి ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఐజీలు ఎంతమంది ఉన్నారు. ఒక ఏంది చెయ్యాలనుకుంటే 2 రోజులు 48 hours చాలు, చరిత్ర తిరగరాయొచ్చు. మరి 35,000 సీఎం నేను అనే లెక్కన మాట్లాడాడంటే చాలా హ్యాపీ అనిపించింది. అదా అడుగువా, ఏందో అడుగుతున్నాడు. 35,000 మంది తీసుకొచ్చాడా? మిస్ అయినని చెప్పారు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తీసుకొచ్చారా అన్నా? ఈ రోజు అడగాలన్నా, ఈ రోజు నువ్వు అడిగే క్వశ్చన్ చూసావా? ప్రతిపక్షం ఉన్నారు కదా, మీ ప్రతిపక్షం అడుగుతున్నాం. అరే ఇను మొన్నటి దాకా కామ్గా ఉన్నాడన్నా. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక్క క్వశ్చన్ ఇవాళ దగ్గర 5 నిమిషాలు మాట్లాడాడు. ఒక్క మిగతా ప్రతిపక్షం వాడు ఎవరైనా వచ్చి సెటైర్లు వేసాడు? పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సెటైర్లు వేసాడా? అన్నా నేను చెబుతుంది అదే ఆయన మాట్లాడిన మాటలకి ఒక్కళ్ళన్నా సెటైర్లు వేసారా? ఎవరు మాట్లాడకుండా చేశాడు. 48 hours చాలు. మాట్లాడే వాళ్ళకి 30,000 మిస్ అయ్యారు, 6,000 మిస్ అయ్యారు అనే వాళ్ళకి 48 hours చాలు అని గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడన్నా. ఒక రాజకీయం అనేది ఇంకా బతికుంది అనే ఫీలింగ్ ఈ రోజు మాకు కలిగింది.